ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ప్రేమించి పెళ్లి చేసుకొని కడదాకా ఉండాల్సిన భర్తనే కాటికి పంపించాడు భార్యని. నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు రావడంతో కూడా పోలీసుల దర్యాప్తు అయితే వేగవంతం చేయడం జరిగింది. తన భార్యను పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. అయితే అనుమానంతోనే ఆమె భర్త ఈ విధంగా హత్య చేసి ఉండొచ్చు అని చెప్పి కూడా స్థానికులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఏదైతే ఘటన స్థలం వద్ద ఉన్నామో ఆ ఘటన స్థలం వద్ద ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఒక కాలనీకి సంబంధించి కూడా ఈ కాలనీలో ఒక సంవత్సరం నుంచి కూడా దంపతులు అందరూ కూడా ఇక్కడ నివసిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దిల్షనార్లోని ఒక హోటల్లో ఆమె పనిచేస్తున్నట్లు కూడా ఆ స్థానికులు అయితే చెప్తున్నారు. ఉదయం 10 గంటలకు వెళ్ళి రాత్రి తిరిగి విధులు ముగించుకొని కూడా 10 గంటల సమయాన్ని కూడా ఆమె ఇంటికి చేరుకుంటుందని చెప్పి కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే ఆలస్యంగా రావడంతో కూడా పలు రకాలుగా భర్త అనుమానానికి కారణంగానే ఈ హత్య జరిగి ఉండొచ్చు అని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే నిద్రిస్తున్న భార్యపై పెట్రోల్ పోసి అతి కిరాతకంగా పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలతో కూడా ఆమె అక్కడికక్కడే సజీవ దహనమైన పరిస్థితి ప్రస్తుతం అయితే ఉంది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ దీంట్లో ముఖ్యంగా మనం ప్రస్తుతం విజువల్లో చూస్తున్నాం. ఈ విజువల్లో ఇదే ఇంట్లో ఆమెతో పాటు ఆమె కూతురు తర్వాత కొడుకు కూడా నిద్రిస్తున్న సమయంలో ఒకేసారి పెట్రోల్ పోసి ఆమెపై కూడా పెట్రోల్ పోయడంతో కూడా వెంటనే ఆ కూతురు కానీ తర్వాత కొడుకును కానీ వెంటనే బయటికి వదిలేసి తర్వాత ఆమె ఒంటిపై మాత్రమే పెట్రోల్ తర్వాత నిప్పంటించిన ఘటనతో కూడా ఆమె అక్కడికక్కడే సజీవ దహనమైందని చెప్పి కూడా స్థానికులు అయితే ప్రస్తుతం అయితే చెప్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో నిజంగా ఒక విషాదకరమైన ఘటన అని చెప్పి కూడా ప్రస్తుతం స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పోలీసులకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. భర్త వెంకటేష్ ఎవరైతే ఉన్నారో అతను పరారులో ఉన్నట్టు కూడా పోలీసులు అయితే ఇప్పటికే ప్రస్తుతం అయితే అతని కోసం అయితే గాలిస్తున్నారు. సంవత్సరం నుంచి కూడా ఇదే కాలనీలో నివాసం ఉండి అందరితో కూడా సాదాసీదాగా ఉండి ప్రస్తుతం అందరితో కూడా కలిసిమెలిసి విధంగా కూడా ఉన్నట్లు కూడా ప్రస్తుతం స్థానికులు అయితే చెప్తున్నారు. ఒకసారి స్థానికులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎన్ని రోజుల నుంచి ఆమెను చూడడం జరిగింది? ఎన్ని రోజుల క్రితం ఇక్కడికి రావడం జరిగింది? 1 year అయిందండి ఇక్కడికి వచ్చి. 1 year అయింది. ఆ అమ్మాయి ఇళ్ళలో పని చేస్తుంది, దిల్షునార్ రాఘవేంద్ర హోటల్లో చేస్తుంది. కానీ ఆ అమ్మాయి డ్యూటీ పోతుండే వస్తుండే, ఎవరితో కూడా ఎక్కువ మాట్లాడేది. ఏదంటే ఏమమ్మా అంటే ఏమమ్మా, వెళ్ళేటప్పుడు మాత్రం తాళం చేయి ఇచ్చిపోయేది. పిల్లలు ఉన్నారు ఇవని అంతే. ఇక పిల్లలు మా అందరి మధ్యనే ఆడుతుండ్రి. ఆ పాప ఎక్కువ నా దగ్గరనే ఉంటుండే, చిన్న పాప కదా, ముద్దుగుండే నా దగ్గరనే ఉంటుండే. ఇక మంగళవారం ఏమైందో నాకు తెలియదు. వాళ్ళు కొట్లాడుకుని కూడా ఒక్కసారి వినబడ్డది 6 నెలల కింద. అప్పుడే ఈ బస్తీలు ఇట్లా కొట్లాడుకోవద్దు అని అంటే అప్పుడే కంప్లైంట్ ఇచ్చితే పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, పోయిండ్రు. మళ్ళీ తర్వాత ఆమె అక్కడైంది, ఆమె ఇక్కడైంది, ఆయన అక్కడైండు. మళ్ళీ మొన్న వచ్చిండాడు. వచ్చి ఈ పని అయింది. ఆ రోజు ఎవరికి కూడా తెలియదు. 11:30కు లొల్లి అవుతుంటే బయటకు వచ్చినాం అందరం. ఆ అమ్మాయి ఒరుతుంటే ఏమైందిరా బయట తోలులేని. ఏమో నైనా 1 year కూడా కాలేదు. వాళ్ళు ఎక్కడెక్కడ ఎట్లున్నారో తెలియదు కానీ వీడికి వచ్చి మాత్రం ఈ భూకంపం లేపారు. ఎన్ని గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు మీకు తెలుసు? 11:30 మంగళవారం నాడు. పిల్లలు కూడా ఉన్నారు, 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లలు మరి అప్పుడు అక్కడ ఎక్కడ ఉన్నారు ఆ పిల్లలు? తర్వాత భర్త ఆ పిల్లల్ని మరి రక్షించాడా, లేకపోతే ఆ పిల్లలు వెంటనే భర్త వెళ్ళిపోయాడు? ఆయన పిల్లగాడు ఆయన వెంటనే పోయిండంట. పిల్ల తల్లికి అట్లా కాలుతుంటే భయపడి ఇటు డోరు లోపలికని పెట్టేసిండు. ఇటు తెలియకపోతే ఆ పిల్ల వెనక నుంచి వీళ్ళ డోరు కొట్టిందంట, తీయలే వాళ్ళ డోరు కొట్టిందంట. కొట్టి ఏంది అమ్ములు ఇట్లా వచ్చినావు అని అంటే అమ్మని ఇట్లా తలగా పెట్టిండని చెప్పిందంట ఆ పిల్ల. ఇక్కడ రాలే, ఇక్కడ డోర్ పెట్టేసిండు, ఇక్కడ ఏం కాలే. ఆడ అట్లకేం చేసిట్లా అంతా తెలిసింది. ఇక్కడ డోర్ పెట్టేసి నిన్న వాళ్ళే తీసేసిర్రు. ఇక అట్లా అనగానే ఇరగొట్టి గొల్లెం తీసి ఇక ఆమెను ఎప్పుడే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి తీసుకోయారు. పోలీసులకు ఎప్పుడు తెలిసిందమ్మా ఇది? ఇక వీళ్ళు ఇక్కడ అయినాకనే చేసిర్రు. ఇక్కడ అందరు మొగోళ్ళంతా నేను కూడా ఎంబడే చేసిర్రు. ఫోన్ ఇట్లా అయింది అనగానే ఎంబడి వచ్చేసారు. ఈ ఘటనకు సంబంధించి కూడా నిజంగా స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా నిన్న జరిగిన ఘటన కండ్లారా అంటే అందరూ కూడా మంచిగా కుటుంబంతో కూడా సహా కూడా అందరూ కూడా ఇక్కడ జీవించడం ప్రశాంతంగా ఉన్న క్రమంలో ఒకేసారి ఒక కుటుంబంలో తల్లిని అంత కిరాతకంగా చంపడంతో కూడా పిల్లలు అయితే ప్రస్తుతం అనాథలుగా మారారని చెప్పి కూడా వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తు చేసిన అనంతరం కూడా మరిన్ని విషయాలు వెలువస్తాయని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.
హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హుజురాబాద్కు చెందిన వెంకటేష్ త్రివేణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి పిల్లలతో కలిసి వీరు తిలక్ నగర్లో ఓ ఇంట్లో అద్దెకుంటున్నారు. ఇల్లు హోటళ్లలో పనిచేసే త్రివేణిపై భర్తకు అనుమానం పెరిగింది. 2 రోజుల క్రితం మంచంపై కుమారుడితో పాటు త్రివేణి పడుకునుండగా వెంకటేష్ కుమారుణ్ణి బయటకు తీసుకెళ్లాడు. ఓ సీసాలో పెట్రోల్ తీసుకొచ్చి త్రివేణి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. నేలపై పడుకున్న త్రివేణి కుమార్తె మంటలకు లేచి అరుచుకుంటూ బయటకు పరుగులు తీసింది. వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని నల్లకుంట పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే త్రివేణి మంటల్లో కాలిపోయిందని పోలీసులు తెలిపారు. వెంకటేష్ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలుగా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.